తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. క్యూ లైన్లో ఉన్నవారికి మాత్రమే ఓటు వేసేందుకు అనుమతినిస్తున్నారు అధికారులు. ఇక చెదురుమదురు ఘటనలు మినహా మిగతా చోట్ల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇక ఓటింగ్ పూర్తయిన బూతులలో బ్యాలెట్ బాక్సులకు సీల్ వేసి స్ట్రాంగ్ రూములకు తరలించేందుకు సిద్ధం చేస్తున్నారు అధికారులు. స్ట్రాంగ్ రూముల దగ్గర పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎల్లుండి ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక కరీంనగర్ కార్పొరేషన్లో సాయంత్రం 5 గంటల వరకు 62% పోలింగ్ నమోదైంది. చొప్పదొండిలో అత్యధికంగా 80కి పైగా పోలింగ్ శాతం నమోదైనట్లుగా సమాచారం అందుతోంది. ఇటు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుపై ధీమాగా ఉన్నారు అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు. 90% ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయని హస్తం పార్టీ నేతలు అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రచారం, పార్టీ నేతల మధ్య సమన్వయం, పార్లమెంట్ ఇన్ఛార్జీల పనితీరు వల్ల మెజారిటీ స్థానాలు వస్తాయని చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు. అధికార పార్టీగా అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని, ఓటర్లకు అవగాహన కల్పించడంలో సక్సెస్ అయ్యామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధులు జాయిన్ అవుతున్నారు. విక్రమ్, దిలీప్ మరియు రాకేష్. విక్రమ్, ముందుగా మీ దగ్గరికి వద్దాం. ఇటు కాంగ్రెస్ రాకేష్ ముందుగా మీ దగ్గరికి వస్తాం. ఇటు ఎవరి పార్టీలు వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు, గెలుపు మాదే అన్నట్టుగా కూడా. అండ్ కొన్ని పార్టీలు కూడా కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు కూడా చేసుకున్నాయి, కొన్ని చోట్ల రిగ్గింగ్ జరిగింది అన్నట్టుగా కూడా ఇటు కాంగ్రెస్ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. ఎటువంటి సమాచారం ఉంది రాకేష్ మీ దగ్గర? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి పార్టీ గుర్తులపై స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన ఎన్నికలే ఈ మున్సిపల్ ఎన్నికలు. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడ కనుక మెజారిటీ సీట్లు సాధించగలిగితే ప్రభుత్వం పైన ప్రజలకు ఇంకా నమ్మకం పెరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టొచ్చనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే మొత్తం 15 లోక్సభ పార్లమెంటు పరిధిలో జరుగుతున్న ఈ ఎన్నికలకు ఒక్కొక్క పార్లమెంటుకు ఒక్కొక్క మంత్రిని ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. అందులో దాదాపుగా 14 మంది మంత్రులు బాధ్యత తీసుకోగా ఒకటి ప్రభుత్వ సలహాదారుకు ఆదిలాబాద్ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించడం జరిగింది. దాదాపుగా ఇది ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చినాడే ఈ యొక్క మంత్రులకు బాధ్యతలు ఇచ్చారు. అప్పటి నుంచి కూడా రోజువారీగా పీసీసీ అలాగే సీఎం ఎప్పటికప్పుడు ఇన్ఛార్జి మంత్రులతో జూమ్ మీటింగ్ నిర్వహిస్తూ ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ ఏ మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లో వీక్గా ఉందనే దానిపైన ఫోకస్ చేశారు. ఎట్ ది సేమ్ టైం ప్రతి 5 ఉమ్మడి జిల్లాలకు కలిపి ఒక సర్వే ఏజెన్సీకి బాధ్యతలు ఇచ్చారు. ఎక్కడెక్కడ కాంగ్రెస్ వీక్గా ఉంది, అక్కడ ఏ రకమైన బలోపేతం చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలుపుకు దోహదపడుతుందని దానిపైన ఫోకస్ చేసిన నేపథ్యంలో రోజువారీగా సర్వే ఏజెంట్లు ఇస్తున్న రిపోర్ట్ ఆధారంగా కూడా ఆయా వార్డులకు సంబంధించి కూడా స్పెషల్గా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. అక్కడక్కడ పీఆర్ఎస్ కానీ బీజేపీ నేతలను తీసుకోవడం, లేకుంటే కాంగ్రెస్ వారికే మరింత బలం చేకూర్చే విధంగా అక్కడ లోకల్గా ఉన్న అవసరాలు, స్థానిక పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం నుంచి వెళ్ళి నిర్ణయాలు, అలాగే కొత్త పథకాలకు సంబంధించి ప్రారంభించడం, ఇలాంటి అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. ఆ ఉద్దేశంతోనే గెలుపుపైన ధీమా వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి 5 జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎట్ ది సేమ్ టైం ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీలు, అలాగే సంబంధించి నియోజకవర్గ కోఆర్డినేటర్లు, ఇలా దాదాపుగా కింది నుంచి పై స్థాయి వరకు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ వీక్గా ఉన్న స్థానాలపై ఎప్పటికప్పుడు బేరేజ్ చేసుకు బలం పెంచుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కార్పొరేషన్ అలాగే కరీంనగర్ కార్పొరేషన్లో కొంత వీక్గా ఉంది, ఇక్కడ బలం పెంచుకోవాలని మొదటి నుంచి భావించింది. దానికి అనుగుణంగానే అక్కడ వ్యూహాలు రచించారు. గతంతో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధిస్తాం, ఖచ్చితంగా 90% మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. 7 మున్సిపల్ కార్పొరేషన్లలో కనీసం 5 మేము కైవసం చేసుకుంటామంటూ కూడా కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మున్సిపల్కి సంబంధించి ఏవైతే పోలింగ్స్ వస్తున్నాయో సంబంధించి సర్వేలు ఇస్తున్నారో వాటిలో కూడా దాదాపుగా 65 నుంచి 70% సంబంధించి ఈ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి మున్సిపాలిటీ వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. ఎల్లుండి రిజల్ట్స్ ఉంది కాబట్టి ఆ రోజు తేటతెల్లం అయ్యే అవకాశం ఉంది. అయితే చాలా చోట్ల కూడా గొడవలు జరిగాయి. ప్రతిపక్షకు సంబంధించిన బీఆర్ఎస్ కానీ అలాగే బీజేపీకి సంబంధించిన నేతలు కొంతమంది రిగ్గింగ్ చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ నేతలు సంబంధించి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేశారు. ఓవరాల్గా చెదురుముదురు కొట్టిన నేపథ్యంలో పోలింగ్ అయితే ప్రశాంతంగా జరిగిందని చెప్పుకోవచ్చు. రైట్ రాకేష్, కాంగ్రెస్ వర్షన్ అలా ఉంటే బీజేపీ కార్యాలయం వద్ద మా ప్రతినిధి రాకేష్ అందుబాటులో ఉన్నారు. రాకేష్, ఒక పక్క ఇటు ఓటింగ్ శాతం కూడా విక్రమ్ ఓటింగ్ శాతం కూడా పెరిగింది, దాని మీదే ఇటు బీజేపీ కూడా ఆశలు పెట్టుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. మరోపక్క 90% స్థానాలు మేమే గెలుచుకుంటామంటూ కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. మరి బీజేపీ నేతలు ఏమంటున్నారు? మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? కార్తీక్,
పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇక గెలుపు అంచనాలపై లెక్కలు వేసుకునే పనిలో అన్ని రాజకీయ పక్షాలు పడింది. బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటంతా కూడా తమ వైపే ఉంది అని చెప్పి బీజేపీ భావిస్తుంది. పోలింగ్ శాతం పట్టణాల్లో చాలా తక్కువగా నమోదవుతుంది అనుకుంటే ఈసారి ఎక్కువగా నమోదు కావడంతో ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటంతా కూడా తమ వైపే ఉందని చెప్పి బీజేపీ భావిస్తుంది. అయితే ఇక్కడ చైర్మన్ల గెలుపు మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడం అని కాకుండా ప్రధానంగా ఓట్ల శాతాన్ని పెంచుకోవడంపై బీజేపీ ఎక్కువ ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ప్రతి బూత్లో కూడా 50% పైగా ఓట్లు సంపాదించాలని లక్ష్యంగా బీజేపీ అడుగులు వేసింది. అది ఖచ్చితంగా తమకు కలిసి వస్తుంది. గతంలో ఎన్నడూ లేనంతగా ప్రతి వార్డులో కూడా బీజేపీ పోటీ చేసే ప్రయత్నం అయితే చేసిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 2900 వార్డులో 2700 పైగా వార్డులో బీజేపీ పోటీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఈ మున్సిపల్ ఎన్నికలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పునాదిగా మారతాయి. ఖచ్చితంగా ప్రతి బూత్లో కూడా 50% ఓట్లు సాధించాలనే లక్ష్యంతో బీజేపీ అడుగులు వేసింది. మనం చూసుకోవచ్చు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులంతా కూడా బీజేపీ ప్రముఖులంతా కూడా రాష్ట్ర స్థాయిలో పర్యటన చేశారు. మక్తల్లో బీజేపీ అభ్యర్థి మరణించడం కొంత బీజేపీ శ్రేణులను కలిసివేసింది. ఆ సానుభూతి పవనాలు కూడా తమకు కలిసి వస్తాయని చెప్పి బీజేపీ అంచనాలు వేసుకుంటున్న పరిస్థితి ఉంది. మొత్తంగా మున్సిపల్ ఎన్నికలు బీజేపీకి ఖచ్చితంగా కలిసి వస్తాయని చెప్పి బీజేపీ నేతలైతే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కార్తీక్. రైట్ విక్రమ్. తెలంగాణ ఆఫీస్ వద్ద తెలంగాణ భవన్లో మా ప్రతినిధి దిలీప్ అందుబాటులో ఉన్నారు. దిలీప్, ఇటు పక్క ఇటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ తామే అధికారంలోకి వస్తాము అన్నట్టుగా కూడా స్థానిక సంస్థలకు సంబంధించి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క అట్లా బీఆర్ఎస్ వర్షన్ ఏంటి, వారు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. పెరిగిన ఓట్ షేర్ అనేది మాకే అనుకూలంగా ఉంది అన్నట్టుగా కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి ఎటువంటి సమాచారం ఉంది మీ దగ్గర? ప్రశాంతంగా అయితే మున్సిపల్ ఎన్నికలు మూసాయని చెప్పుకోవచ్చు. సో ప్రధానంగా అంటే అటు స్థానిక సంస్థల్లో మొదటిసారిగా ఇటు పార్టీ గుర్తుల మీద జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా అత్యధికంగా మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న దివా ముందు నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధితో పాటు గత ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలనే అజెండాగా ప్రజల్లోకి వెళ్ళినటువంటి బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలకు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలే తమ పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తున్నటువంటి ధీమాలో ఇటు బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు అలాగే మాజీ మంత్రి సీనియర్ నేతగా ఉన్నటువంటి హరీష్ రావు కూడా ఈసారి ఎన్నికల్లో ఇటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరపున గెలుపు కోసం ఇటు ప్రచారం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ముఖ్యంగా ఇటు అధికార దుర్వినియోగానికి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడింది అనేటువంటిది బీఆర్ఎస్ వర్షన్గా కనపడతా ఉంది. సో అత్యధికంగా మున్సిపాలిటీలను కైవసం చేసుకోకపోయినా కూడా డివిజన్ల వారిగా అయితే అత్యధికంగా అభ్యర్థులు తమ పార్టీ అభ్యర్థులే గెలుస్తారు అనేటువంటి ధీమనైతే ఇటు బీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు రేవంత్ రెడ్డి సభలకు సంబంధించి కూడా ఇటు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఇటు ఏదైతే అధికార దుర్వినియోగానికి పాల్పడిన పరిస్థితుల్లో ఇటు ఈసీకి కూడా మేము ఫిర్యాదు చేసాం. అయినప్పుడు కూడా ఇటు ఈసీ కూడా ఏకపక్షంగా ఇటు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ వైపే వాళ్ళకే ఒత్తసు పలుకుతూ కూడా చర్యలు తీసుకుని తప్పితే ఎలాంటి చర్యలు తీసుకోలేదు అనేటువంటిది కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఖచ్చితంగా ఇటు ప్రజాధనాన్ని ఏదైతే వేల కోట్ల కుంభకోణంతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారో సో ఆ ధనంతోనే ఇటు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలుచుకోవడానికి ఇటు రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నటువంటిది ముఖ్యంగా కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అయితే మొత్తం మీద అయితే అత్యధికంగా డివిజన్ల వారీగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తున్నటువంటి ధీమనైతే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కార్తీక్. రైట్ దిలీప్, థ్యాంక్ యూ.